నేను ఎవరికి భయపడినని అనసూయ మాట్లాడటాన్ని ఇప్పటికీ కూడా చాలామంది స్త్రీమూర్తులు జీర్ణించుకోలేని పరిస్థితి మనం గమనించవచ్చు. మరి అనసూయకి మరి విపరీతంగా ట్రోల్ చేసేవాళ్ళు ఉన్నారు, కానీ నెమ్మదిగా అనసూయకి మద్దతు పెరుగుతుందని కూడా మరి ప్రచురించారు. సామాన్లు అంటూ మహిళలను కించపరిచే వ్యాఖ్యలు చేసిన శివాజీపై అనసూయ సీరియస్ అయ్యేసరికి చాలామంది ఆమె కుటుంబంపై మాటల దాడికి దిగారు. దీంతో మరొకసారి అనసూయ సోషల్ మీడియా వేదికగా ఫైర్ అయ్యారు. కొంతమంది రాబందుల్లా వ్యక్తులు బాధ్యతారహితంగా మీడియా సంస్థలు, స్మార్ట్ ఫోన్లు, మైకులు పట్టుకుని తిరిగే సామాజిక అక్షరాస్యత లేని వారు నా మాటలను వక్రీకరిస్తున్నారని ప్రజలను రెచ్చగొట్టడం, సాధారణ పురుషుల మహిళలను తప్పుదోవ పట్టించడం కోసమే ఇలాంటి మోసపూరిత కథనాలు సృష్టిస్తున్నారని ఆమె ఆరోపణలు గుప్పించారు. ఈ సంభాషణతో ఏమాత్రం సంబంధం లేని నా భర్త మరియు నా పిల్లలను కూడా అవమానించడానికి ఒక విషపూరిత కథనాన్ని సృష్టించారు. నేను దుస్తులను ధరించే విధానం ఆధారంగా మాత్రమే నా వ్యక్తిత్వాన్ని, నా నైతికతను జడ్జి చేయడం కరెక్ట్ కాదని చెప్పుకొచ్చారు. ఇది ఎందుకు చేస్తున్నారో నాకు పూర్తిగా తెలుసు. ఇలా చేసిన మహిళలపై తమకు కంట్రోల్ తెచ్చుకోవాలని చూస్తున్నారు. నేను ఎవరికీ భయపడనంటూ చెప్పుకొచ్చింది మరి ఈవిడ అనసూయ. కాగా అనసూయకు మద్దతు పెరుగుతుంది. నాగబాబు, ప్రకాష్ రావు సహా అనేక మంది అనసూయకైతే మద్దతు పలికారు. మరి సెలబ్రిటీస్లో అయితే మద్దతు అయితే అనసూయకి పెరుగుతున్నమాట వాస్తవం. కానీ సామాన్య ప్రజల నుంచి కానీ ఆవిడ విపరీతంగా ఇప్పటికీ కూడా ట్రోలింగ్స్ ఎదుర్కొంటున్న పరిస్థితిని మనమైతే గమనిస్తున్నాం. మీరేమంటారు ఈ టోటల్ సినారియాలో? ఇప్పటికి మీరు అనసూయకి సపోర్ట్ చేస్తారా? ప్రకాష్ రాజు, రామ్ గోపాల్ వర్మ, నాగబాబు లాంటి వ్యక్తులు ఈవిడికి పాజిటివ్గా ఈవిడ చేస్తుంది చెప్పేదానిలో కరెక్ట్ ఉందని స్పందించే వాళ్ళని, మాట్లాడే వాళ్ళని మీరు ఏ రకంగా చూస్తారో కింద కామెంట్ బాక్స్ రూపంలో కామెంట్ చేయండి. ఇక కాంగ్రెస్ నాయకులు ఆధారపడవద్దు, అందరికీ పదవులు వస్తాయని డీసీసీ అధ్యక్షుడు గుడిపాటి నరసయ్య చెప్పారని కూడా ప్రచురించారు. ఓవరాల్గా చూసుకుంటే ఈరోజు ఇలా ఇంపార్టెంట్ న్యూస్ని మనమైతే చూసాం. ఈ రాత్రికి రాత్రే ఫేమస్ అయిన సోషల్ మీడియా స్టార్స్ అని కూడా ప్రచురించారు. మరి ఏడాది బాగా క్లిక్ అయిన సాంగ్స్తో వైరల్ వయ్యారి ఒకటి. యంగ్ హీరోయిన్ శ్రీలీల స్టెప్పులు, పాట రిథం అన్నీ సరిగ్గా సెట్ అయ్యాయి. అందుకే ఈ పాట అంత వైరల్ అయ్యింది. ఈ ఇన్స్టాగ్రామ్లో నా ఫాలోయింగ్ చూసామంటే మైండ్ బ్లోయింగ్ ఫాలోవర్స్ అందరికీ నేను డార్లింగ్ నేనేమి చేసినా ఫుల్ ట్రెండింగ్ అని లిరిక్స్ ఉంటాయి అన్నట్లుగానే కొందరు పూసలు అమ్ముకునే ఫేమస్ అయితే మరికొందరు సెలబ్రిటీలు లవ్లో పడి వైరల్ అయ్యాయి. అలా ఈ ఏడాది సోషల్ మీడియాలో వైరల్ అయిన మహిళలు ఎవరో చూద్దామని చెప్పి దీనిలో ప్రచురించారు. ఇక వాళ్ళ ఇమేజ్లు కూడా మనం ప్రచురించారు, దీనిలో చూడొచ్చు. ఓవరాల్గా మీరు మరింతగా కూలంకుషంగా మీరు వార్తలు చూడాలన్నా కూడా మీరు ఇమీడియట్లీ సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో అవ్వండి, పేజ్ని డౌన్లోడ్ చేయండి. మహా న్యూస్ డిజిటల్ దినపత్రిక. అదేవిధంగా మాస్ సాంగ్ కమింగ్. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో అగ్ర హీరోలైన చిరంజీవి, వెంకటేష్ కలిసి ఓ మాస్ సాంగ్లో చిందేశారు. మరి వారి డ్యాన్సులు ఏ రేంజ్లో ఉన్నాయో తెలియాలంటే ఈ నెల 30 వరకు వేచి చూడాల్సిందే. చిరంజీవి హీరోగా నటించిన చిత్రం మనశంకర వరప్రసాద్ గారు. మరి ఈ చిత్రంలో హీరోగా నటించిన చిత్రం పండక్కి వస్తుంది. ట్యాగ్ లైన్ ఈ ఏడాది సంక్రాంతికి వెంకటేష్ హీరోగా నటించిన సంక్రాంతికి వస్తున్న మూవీతో బ్లాక్ బస్టర్ అందుకున్న అనిల్ రావిపూడి ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. నయనతార హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో హీరో వెంకటేష్ ఒక ముఖ్య పాత్ర, అది క్యామియో రోల్ కూడా కాదు, ఒక 20 minutes మరి విక్టరీ వెంకటేష్ ఉన్నట్టుగా తెలుస్తుంది. మరి మహిళా మనుల్లో విక్టరీ వెంకటేష్ యొక్క ఫ్యాన్ బేస్ ఎంతో మనందరికీ కూడా తెలుసు. అప్పట్లో 80s నుంచి 90s నుంచి మరి వెంకటేష్కి లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏముందో మనకి తెలుసు. కాబట్టి లాస్ట్ ఇయర్ సంక్రాంతికి వస్తున్నాం, చాలా అద్భుతమైన విజయాన్ని అయితే దక్కించుకుంది. ఇక అనిల్ రావిపూడి ఈ సినిమాని మరి డైరెక్షన్ చేస్తున్నారు. హీరో వెంకటేష్ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. అర్చన సమర్పణలో సాహు గారిపాటి, సుస్మిత కొణిదెల ఈ సినిమాని నిర్మించారు. సంక్రాంతి సందర్భంగా మనశంకర వరప్రసాద్ గారు 2026 జనవరి 12 ప్రేక్షకుల ముందుకు రానుంది. భీమ్స్ సిసోరేలియో సంగీతం అందించారు. మరి ఈ సినిమా నుంచి ఒక అద్భుతమైన సాంగ్ 30వ తారీఖు రాబోతుందని, అది కూడా హిట్ అవ్వాలని మనం కూడా అనుకుందాం, ఆశిద్దాం. అదే జరుగుతుందని కోరుకుందాం. మరి ఏ విధంగా ఉండబోతుందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారో, మనశంకర వరప్రసాద్ గారిలో 30వ తారీఖు వచ్చే సాంగ్ ఏ విధంగా ఉండబోతుందో మీరు కామెంట్ బాక్స్ రూపంలో కామెంట్ చేయండి. ఇక ఓటీటీలో వివాదాస్పద సినిమా స్ట్రీమింగ్ ఎప్పుడంటే బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ, యామీ గౌతమ్ జంటగా నటించిన హక్ ఇప్పుడు ఓటీటీలోకి రానుంది. ఈ మేరకు అధికారికంగా ప్రకటన వచ్చేసింది. వాస్తవ ఘటనల ఆధారంగా రూపొందిన ఈ చిత్రంలో థియేటర్లో విమర్శలకు మించి ప్రశంసలు అందుకుంది. దర్శకుడు సువర్ణ వర్మ తెరకెక్కించిన ఈ మూవీ నవంబర్ 7న విడుదలైంది. ఈ చిత్రం మహిళల హక్కులు మద్దతు ఇచ్చి
ఈ చిత్రం మద్దతు ఇచ్చింది. అహ్మద్ ఖాన్ కేసు ఆధారంగా కోర్ట్ రూమ్ డ్రామాగా తెరిచింది. అయితే హక్ సినిమాలో ఇస్లాం విడాకుల పద్ధతిని ప్రవేశిస్తూ సాగే ఒక సీన్ వివాదంపై మొదలైంది. దీంతో బ్యాన్ చేయాలని ఇప్పుడు ఊపందుకున్నాయి. ఇప్పుడైతే ఇదైతే ఓటీటీకి వచ్చిందని కూడా మరి ప్రచురించారు. ఇక ఈ రకంగా సినిమా న్యూస్లన్నీ కూడా ప్రచురించడం జరిగింది. ఓవరాల్గా చూసుకుంటే మరి ఎప్పటికప్పుడు కూడా ఏవైతే ఇంపార్టెంట్ న్యూస్ ఉంటాయో వాటిని విఫలంగా విశ్లేషించే మరి వార్తాపత్రికల